వెల్కమ్ సంజయ్ సార్, వెల్కమ్ మాట్లాడండి. ఎలా ఉన్నారు సార్? నమస్తే బాగున్నారా? సార్. నమస్తే. బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్? బాగున్నా సార్, బాగున్నా. సార్ ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ లో 0.10 వస్తుందా సార్? 0.15? ఇది డైలీ వచ్చేదా? అవును సార్. టోకన్ ఫార్మింగ్ లో తక్కువ వస్తుందా? అది ఎంత వస్తుందా అసలు? మీటింగ్ రాక 4 days అయింది సార్. అర్థం కాలేదు నాకు. మొన్న నేను ఒకటి చేశాను కదా ఫార్మింగ్, దానికే చూద్దాం. కొత్త దానికి తేరుపడతాయి. ఈరోజు ఎంత వస్తున్నది అంటే మీరు ఓపెన్ చేసి చూసారా? అంటే 0.20 1.9 వస్తలేదా? లేదు సార్, చూడలేదు సార్. 1.9 కదా మనకు రావాల్సింది అసలు. అంటే 0.20లో 1.9 చేశాడు. 1.9 రావట్లేదా? చూద్దాం ఒకసారి. 0.20 విత్డ్రా పెట్టినా సార్. చాలా రోజులు అయింది, అది రాలేదు సార్. ఇంకా పెండింగ్ లో ఉంది. సార్ మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు అర్థం కాక ఇప్పుడు మళ్ళీ కూడా అంటారు. 0 ఏమన్నారు మీరు ఇప్పుడు? మళ్ళీ ఒకసారి చెప్పండి. నేనే రాంగ్ అర్థం చేసుకుంటున్నాను. స్టేల్ మీరు అనేది విత్డ్రా పెట్టుకునేదా? టోకన్ ఫార్మింగ్ సార్. టోకెన్ ఫార్మింగే విత్డ్రాలా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అవును సార్, విత్డ్రా సార్. 0.10 కదా అది ఇప్పటివరకు. ఇంకా అంటే అది ఎట్లా వస్తుందో తెలుసు కదా. ఇప్పుడు మనం అమ్మడానికి రెడీ ఉన్నాము. కొనుటోళ్ళు అవును కావాలి. సార్. అవునవును సార్. కొనటోళ్ళు కావాలి. కొనడం అంటే ఏంటిది? అక్కడ కొనడం అంటే ఏంటిది? ఎవరైనా టోకన్ ఫార్మింగ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. చేసుకోవాలి. అవునవును సార్. చేసేవాళ్ళు కావాలి. సో అట్లా ఫార్మింగ్ చేసుకుంటే వస్తుంది. అది ఇంకా 0.10 నడుస్తుందా? 0.15 సార్ ఇప్పుడు రన్నింగ్? 0.10తోనే నడుస్తున్నది. ఓకే ఓకే, అది థ్యాంక్ యూ కూడా సార్. 0.10తోనే. ఓకే ఓకే సార్. అదే డౌట్ ఉంది. 4 days 1 week అయిందేమో సరే, మీటింగ్ లో రాలేదు సార్. అచ్చా థ్యాంక్ యూ ఎటు వెళ్ళారు సార్? థ్యాంక్ యూ సార్. బయటకు వెళ్ళారు? ఎట్లా బిజీయా? ఓకే సార్, ఓకే. ఓకే. నేను అనుకున్నాను ఫార్మింగ్ చేస్తే ఎంత వస్తుంది అనేది అట్లా అడుగుతున్నారేమో అనుకున్నాను కానీ ఓకే. సార్ ఇంకో విషయం, స్ట్రీట్ ఫండింగ్ లో విత్డ్రాల్ ఏ డేట్ వరకు వచ్చాను సార్ ఇప్పుడు? మొన్న అంటే ఆనంద్ సార్ మొన్న వచ్చాయన్నారు కదా, ఆ రోజు ఏ తారీఖు సార్? సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఆనంద్ సార్, చెప్పండి సార్. అయితే 11 తారీఖు 13 12 13 మూడు డేటాలు వచ్చింది. ఓకే ఓకే సార్. 12 అంటే 13 కానీ 11 వరకు వచ్చింది అనుకోండి సార్. 15 వరకు వచ్చింది సార్. సార్ 15 వరకు వచ్చిందండి. 15 వరకు వచ్చిందా? చూడండి, నాకు మొన్న విత్డ్రాల్ పెడితే నాకు ఎన్ని పీవీస్ మీటర్లు వచ్చాయి చూడండి ఒకసారి. 950 పీవీస్ మీటర్లు వచ్చినట్టున్నాయి కదా సార్. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? వచ్చింది కదా సార్. 950 పీవీస్ మీటర్ మాత్రమే వచ్చింది. $5 మనం విత్డ్రా పెడితే. కరెక్ట్ లేదు సార్, అది కరెక్ట్ సార్. అంతే సార్ వచ్చింది, మాకు కూడా అంతే సార్ వచ్చింది. మరి 950కి సార్ $5 అంటే అసలు వీళ్ళు ఏమి ఇస్తున్నట్టు నాకు అర్థం కాలే. ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ 100 కట్ చేసుకుంటున్నాము, వీళ్ళు 950 పీవీస్ మీటర్లు అంటే దీని వాల్యూ ఎంత? మనం లోపలికి వెళ్ళేటప్పుడేమో 1666 తీసుకుంటుంది కదా మొన్న నేను చేసేటప్పుడు. సార్ అది టోకన్ ఫార్మింగ్ లో, మీరు చెప్పే 950 సీడ్ ఫార్మింగ్ లో. పండుగ వచ్చిందంటారు ఇది. నేను చూపించే సీడ్ పండుగ 1000కి 950 వచ్చినట్టు. ఓహో, 950 వచ్చినట్ట. ఓకే 50 సిస్టమ్కి వెళ్ళిపోతావు సార్. సిస్టమ్కి వెళ్ళిపోతావు 50 పీవీస్ మీటర్లో. ఓకే ఇది సీడ్ పండుగ. ఓకే అనుకుంటున్నాను. అవును సార్. ఓకే
ఓకే, నేనే మర్చిపోయానంటే ఇది ఎప్పుడో చూపించడానికి పెట్టుంటా, ఎందుకు వచ్చిందని నాకు డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నా, అందుకే మిమ్మల్ని అడిగాను అనమాట. లోపల 60 పైసలు లెక్కన మనకి రిలీజ్ అవుతున్నాయి సార్. అది ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు మొన్న మనకు సార్ 1600 అంటే 1666 తీసుకుంది లోపలికి, అవునా? సో ఇప్పుడు బయటకు అత్తే ఎన్ని వస్తున్నాయని మీరు గ్రహించండి సార్ అది, ఎందుకంటే అదే లెక్క ప్రకారం వస్తుందా, ఎట్లా వస్తుంది సార్ 1500 చిల్లర వస్తున్నాయి సార్. 1484 వస్తాయి సార్. 1484 వస్తుందా? అంటే 65 ఎంతో కట్ అవుతాయి. ఓకే, అదే జస్ట్ అదే మరి, ఎందుకంటే ఎంత వస్తుంది అనేది నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటారు. నేను ఇది చూశాను, నిన్నేమో చూసినట్టున్నాను. ఇది ఎప్పుడు వచ్చింది? 21 తారీఖు వచ్చింది, నిన్ననే కావచ్చు, మొన్న చూశాను. అరే 950 వచ్చింది అంటే నేను మర్చిపోయాను ఇది ఏది ఇక్కడ విత్డ్రా, ఇది నేను సీడ్ పండుగలో పెట్టుంటాను, అయితే అది మర్చిపోయాను అనమాట. ఇప్పుడు చూస్తే ఇది సిస్టమ్ అడ్రస్ ఫ్రమ్ అనేది E82E అనేది సిస్టమ్ అనమాట. అట్లా సారీ, ఇది నాది 82 అనేది నాది, 33 అనేది. అందుకే నేను అందుకే అదే ఎట్లా తక్కువ వచ్చింది ఏంటి అని అనుకున్నాను, అందుకే మిమ్మల్ని అడిగాను అనమాట. సో ఇంకా సార్ ఏంటి విషయాలు? మన దీనికి నేను ఇది చేశాను కదా, సీడ్ ఫండింగ్ చేశాను, టోకెన్ ఫార్మింగ్ .io KBNB కన్ఫామ్ వెయిట్ చేసుకోండి సార్, ఎవరో బ్యాక్గ్రౌండ్. సార్ సార్ కంటిన్యూ. సార్ నా స్క్రీన్ సార్ అవుతుందా? అవుతుంది సార్, కనిపిస్తుంది సార్, అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేసాం కదా, ఎక్కడ కనబడుతుంది సార్ ఫార్మింగ్ స్టేటస్ అంటే? ఇది వస్తుంది ఎర్లీ బర్డ్ స్టేటస్ చూడాలా ఏంటి? ఫార్మింగ్ స్టేటస్ అంటే మొన్న 4 రోజుల కింద మనం ఫార్మింగ్ చేశాను, అది ఎక్కడ కనబడుతుంది? రివార్డ్ స్టేటస్లోనా? మేబీ రివార్డ్ స్టేటస్లో అనుకుంటాను, కాదు, ఫార్మింగ్ రిఫర్ స్టేటస్, రివార్డ్ స్టేటస్, ఓకే, రిఫార్డ్ స్టేటస్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఫార్మింగ్ రివార్డ్ 7.8 వస్తుంది. ఈ ఐడికి వ్యాలిడ్ ఫార్మింగ్ రివార్డ్ వచ్చేసి 2.25, అంటే టోటల్గా 10. ఎగ్జిక్యూట్ ఎర్లీ వుడ్ రిఫరల్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ ఉంటుంది, తెలియట్లా సార్. ఇక్కడ ఎవరికైనా ఐడియా ఉందా సార్? ఇది టోకెన్ ఫార్మింగ్ మనం మొన్న చేశాను, ఎక్కడ కనబడుతుంది? మొన్న 4 రోజుల క్రితం ఇక్కడ మనం లైవ్ లోనే ఈ ఎడిట్ చేసినట్టు గుర్తు నాకు. ఫార్మింగ్ స్టేటస్ లో అయితే లేదు. ఫార్మింగ్ స్టేటస్ అయితే లేదు మరి. సార్ 3 లైన్లలో ఓపెన్ చేయరు సార్, రెండో సెకండ్ దాంట్లో కనబడుతుంది సార్. ఎర్లీ బర్డ్, ఇది ఎర్లీ బర్డ్ దాంట్లోనా? అన్నీ కనబడుతుంది సార్.
సో ఇప్పుడు ఎర్లిపాటులోనే ఉన్నాము. మీరు మీరు టోకెన్ ఫార్మింగ్ చేసిరు కదా సార్. అవును, ఏదది? ఆ ఆ టోకెన్ ఫార్మింగ్ అది సెకండ్ దాంట్లో వస్తుర్రు సార్. సెకండ్ ఇప్పుడు ఇప్పుడు ఎల్లుబాళ్ళు ఇది కాదు సార్. ఇప్పుడు సెకండ్ ఓకే, ఇది లాస్ట్ కొట్టారు సార్. లాస్ట్ అవునవును, ఇక్కడ కనబడుతుంది ఎక్స్పైర్డ్. ఓకే, 22 ఫిబ్రవరి. కరెక్ట్, 22 తారీఖున చేసినట్టు కనబడుతుంది. అవును, నిజమే సార్. సార్ కానీ ఇది ఎర్లిపాటుకు సంబంధించింది, కానీ మరి అచ్చా ఇందులోనే చూపిస్తున్నాను అనమాట డైరెక్ట్గా. ఓకే ఓకే. అచ్చా, ఎక్స్పైర్లోనే చూపిస్తున్నట్టు. సార్ ఓకే ఓకే, 23 ఆగస్ట్ ఇది కూడా. ఓకే ఓకే. ఇది ఓకే, ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది ఇంకా, ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కానీ అది దాన్ని పట్టించుకోవడం లేదు. అదే రోజు ఇక్కడ నేను మళ్ళీ $10 విత్డ్రాల్ కూడా పెట్టాను, అంటే షేర్ అవుట్ రైట్ 0.1. ఓకే, అది కూడా పెండింగ్ లోనే ఉంది ఇంకా. ఓకే, సో ఓకే, ఏడు లాగౌట్ చేస్తున్నాను. ఓకే, దీనికి ఓకే. సో నెక్స్ట్ ఇంకో ఐడి చూద్దాము. వ్యాలెట్ మిలియనియర్స్. ఈ సేఫ్ కాల్లో సార్ నేను ఏదైతే పాస్వర్డ్ కొడుతున్నా మీకు కనబడుతుంది, అదే ట్రస్ట్ వాడితే కనబడతలేదు. అవునా? సేఫ్ కాల్లో ఇప్పుడు నేను ఏదైతే ప్రెస్ చేస్తున్నానో అది మీకు కనబడుతున్నది. ఓకే, దీంట్లో 100. ఓకే, 0.1 ప్రొసీడ్. చూడండి, ఇక్కడ పిన్ కనబడుతుంది కదా సార్ మీ అందరికి. ఇన్కరెక్ట్ పిన్నా వై? తీసుకుంటుంది కదా సార్. ఓకే, గ్యాస్ ఫీజ్ 100 తీసుకుంటుంది. ఇన్సఫిషియంట్ గ్యాస్ ఫీజా? ఓకే, ఇందులో గ్యాస్ ఫీజు లేనట్టున్నది. ఓకే, క్లోజ్. ఓకే, నేను చూడలేదు, జస్ట్ ఊరికే ఇక్కడికి వచ్చాను, ఇలా 360 కోట్లు ఉన్నది కదా అని చెప్పేసి పెడదాం అనుకున్నాను అంతే. ఓకే, మీరు అన్నట్టుగా ఎర్లీ బోర్డులోకి వెళ్ళి ఫార్మింగ్ ఎప్పుడు లాస్ట్ చేసాం మనం అది చూడాలి కదా. ఎక్స్పైర్లోకి చూడాలి అయితే 8 డిసెంబర్. ఓకే, ఇది కాదు సార్, ఫార్మింగ్ చూడాలంటే ఇదేనా మరి? ఎవరైనా చూస్తారు ఇక్కడ కనబడుతుంది సార్ ఫార్మింగ్ రిపోర్ట్? ఏమైనా ఐడియా ఉందా మీ అందరికి ఎవరికైనా? సార్ అదే సార్, అది డేట్ చూడరు సార్. అదేనా? అది లాస్ట్ డేట్ ఒకటే కనబడుతుంది సార్. మీరు అన్నట్టుగా సెకండ్ వచ్చి మనము ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్స్పైర్ లోకి వెళ్తే ఒకటే కనబడుతుంది సార్. 8 డిసెంబర్ నాడు చేసింది ఒకటేసారి చేసింది కనబడుతుంది. మీరు ఒక టోకెన్ ఫార్మింగ్ చేసిరు కదా సార్, ఒకటే చేసిరు సార్. ఒకటే ఉంటుంది సార్, అక్కడ 1000 యూనిట్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ నేను ఒకటేసారి చేసింది ఎలా ఉంటుంది సార్? మీరు ఒకటి ఎట్లా అంటారు అట్లా అట్లా చూడండి. ఇంతకుముందు చేసింది అది అయిపోయింది సార్, అది అయిపోయింది. ఇంకో వ్యాలెట్ ఇది, ఇప్పుడు ఇంకో వ్యాలెట్ ఇంకోట, ఇది ఇంకో వ్యాలెట్. అది యాక్చువల్లీ ఎక్కడ కాదు సార్, అది కనబడేది కానీ ఆ ఫార్మ్ స్టేటస్ ఇక్కడ ఇక్కడ చూడండి సార్. ఎడం పక్కన ఫార్మ్ ఎక్కడ చూడండి, ఫార్మ్ స్టేటస్ ఉంది ఇక్కడ సార్. కింద ఎడం ఫార్మ్ స్టేటస్ ఉంది ఇక్కడ మొత్తం.
ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్ అంటే వీడికి వచ్చిందా? అయ్యి అచ్చా, ఫార్మింగ్ స్టేటస్ అంటే ఇది ఉందా? ఆ, ఒక్క నిమిషం. అది కనబడ ఇక్కడ 393 ఉన్నాయి కదా సార్. 393 అంటే మనము ఆ ఫార్మింగ్ స్టేటస్ లో కాదు, కరెక్టే. రివార్డ్ స్టేటస్ కాదు, రిఫరల్ స్టేటస్. ఒకసారి రిఫరల్ కొంచెం స్లో ఉన్నట్టుంది. ఇది కూడా కాదు. ఇక్కడ రివార్డ్ వస్తుంది. బట్ మనం ఫార్మింగ్ చేసింది ఎక్కడ కనబడుతుంది? చాలా రోజులు అయ్యాయి సార్ ఇవన్నీ. ఇది ఓపెన్ చేయక నేనైతే వీటి చూడక ఏదో చేసుకుంటూ వెళ్తున్నాం. రివార్డ్ స్టేటస్ లో ఉందా? మీరు అన్నట్టుగా సార్ అది ఏంటంటే వాటిలో ఎక్స్పైర్ అయిపోయి కనబడుతుంది తప్ప, చూడండి ఇక్కడ మనకు అది కనబడదు అనమాట. అట్లా అందుకని ఇప్పుడు దీనికి దగ్గర దగ్గర మనం 3 సార్లు వేసి ఉంటాము. అది ఎక్స్పైర్ లో ఏమవుతుందంటే లాస్ట్ ఎక్స్పైర్ అయ్యే మాత్రం కనబడుతుంది అన్నట్టు. ఇది రివార్డ్ స్టేటస్ లాభం, ఇది కాదు మనం చూస్తుంది. ఒకసారి చూద్దాం. కూడా రివార్డ్ కింద రివార్డ్ స్టేటస్ తర్వాత ఎర్లీ బర్డ్ స్టేటస్ కనబడుతుంది తప్ప వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఇస్తే మీరు అన్నట్టుగా ఎక్స్పైర్ లో కూడా చూడాల్సి వస్తుంది. ఎక్స్పైర్ లో అయితే మరి 100 మాత్రమే ఉన్నాయి. 8 డిసెంబర్ చేసినాడు, అది ఒక్కడే చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు 1000 చేస్తాం. ఇక్కడ అవన్నీ కనబడాలి కదా సార్. 1000 అంటే దగ్గర 10 సార్లు 5 సార్లు 200 అయితే 5 సార్లు ఇట్లా కనబడుతుందా? ఇంకా ఎవరికైనా ఐడియా ఉందా సార్? మనము ఫార్మింగ్ చేసింది పూర్తిగా ఎక్కడ డీటెయిల్ ఎక్కడ కనబడుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? నాది స్క్రీన్ షేర్ ఉంది, వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ ఒకసారి ఇంకా నెట్వర్క్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్, ఓకే సార్. స్క్రీన్ షేర్ అవుతుంది, తర్వాత ఇది ఉంది కదా, ఇది వాయిస్ కూడా క్లియర్ ఉంది కదా? రెండు ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫార్మింగ్ ఇక్కడ ఉంది సార్, రిఫరల్ ఫార్మింగ్. ఇది రిఫరల్ ఫార్మింగ్ అంటే రిఫరల్ అంటే దీని కింద చేసింది. బట్ నేను అడిగేది ఈ ఐడికి చేసింది ఇక్కడ కనబడుతుంది అని 153. ఇది చూడండి, ఇది ఐడితో సహా చూపిస్తుంది, వేరే ఐడిలో చేసింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నేను ఈ ఐడికి అంటే అక్కడ చూడండి 1424 ఉంది లాస్ట్, ఇది కనబడాల, ఇది ఇక్కడ కనబడాల. ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్ కనబడుతుంది. ఎగ్జిక్యూటెడ్ అంటే ఇది సార్. సార్ ఇక్కడ ఎగ్జిక్యూట్ లో చూడాలి సార్. మనం లాస్ట్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ కనబడదు సార్. ఇక్కడ అన్నది సార్ సెల్ఫ్ చూడండి. ఎగ్జిక్యూట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ అంటే దీనికి ఈ రీక్ చేసింది మనం మొత్తం 1000 అన్నాం కదా, ఆ 1000 కనబడుతుంది చూడండి. ఇక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడు 1 2 3 4 5 6 సార్లు చేసిరు మీరు. అదే 1000 అంటే 900 కనబడుతుంది. ఆ ఒక 100 ఏమో ఎల్లు బడ్కు కాలేదు. అట్లా మొత్తం 1000 అయింది అన్నట్టు. 900 మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అక్కడ పైన కుడి సైడ్ చూడండి ఇట్లా అన్నట్టు 900 ఎగ్జిక్యూట్ అయిందంటే ఇట్లా అనమాట. అదే నేను అవన్నీ ఏ కనబడుతుంది అని చెప్పి ఈ మధ్య దీన్ని ఓపెన్ చేయట్లేదు. ఈ మధ్యలో లాస్ట్ వచ్చేసి ఇప్పుడు చేయక చాలా అంటే నేను చూడక అప్పుడు కూడా చేసుకుంటూ వచ్చాను, కానీ చూడలేదు. నేను నాకు వీలు పడినప్పుడు నేను చేస్తాను. ఎందుకంటే అది బయటకు ఇప్పుడు అది బయటకు రాదు.
లోపల ఊరికి నిలబడి లాభం ఏంటి? అయితేనేమో బయట తీసుకోవాలి, అయితేనేమో రన్నింగ్ లో ఉండాలి సార్, నిలబడితే లాభం లేదు. సార్ నో బెనిఫిట్ అట్లా అన్నాడు. నిలబడకూడదు. మన ఇంట్లో మనం అయినా కూడా ఊరికే నిలబడితే లాభం లేదు, చూసుకోవడానికి పనిచేస్తుంది తప్ప అది పెరగదు. ఇంకా ఇంకా ఉంటుంది. అందుకని నిలబెట్టాను అనమాట. కాకపోతే కొన్నిట్లో ఉన్నాయి ఇంకా కూడా నిలబడి ఉన్నాయి, అది ఇప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అందుకే సేల్ అవుట్ అయితే పెట్టుతున్నాను. ఇంకొక 2 ప్యాకెట్లు తయారు చేయాలి, ఇప్పుడు చేస్తాను. సార్ ఇప్పుడు ఎల్లిబాల్ లేదు, కొన్ని కొత్త వ్యాలెట్ తోటి అది మన సేల్ అవుట్ బయటకు వస్తే, విత్డ్రావల్ కొన్ని బయటకు వస్తే కాదు సార్. సో సార్ మనకు ఎల్లిబాల్ ఎందుకంటే చేయాలంటే అది కొత్త నిలబడి వ్యాలెట్ తోటి. అందరు కూడా అంతే సార్, అక్కడ నిలబెట్టుకొని లాభం లేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 7,000 ఉంటాయి సార్, 7,000 6,000 ఉంటాయి ఐడిలో. మేబీ ఇది రివార్డ్ వచ్చింది నిలబడుద్ది చూడండి. దీంట్లో కూడా చేయాలి అంటే ఇలాంటి అదే చెప్తున్నా కదా, వ్యాలిడ్ మనకు ఉన్నా కూడా ఇంక కింద 2 కొత్తవి కావాలి సార్. అర్థమైంది సార్? హలో, ఓకే సార్. వాయిస్ సార్ రావట్లేదు. నా వాయిస్ వస్తుందా చెప్పండి. నా వాయిస్ చెప్పండి సార్. ఏమైంది సార్, మాట మాట ఎంత ఎంత మీరు చేస్తారు సార్ అది సరే వినబడతలేదు సార్. అయ్యో సార్, వినబడతలే నా వాయిస్ లేదు సార్? ఎవరైనా చెప్పండి, నా నెట్వర్క్ లేదా? డిస్టర్బెన్స్ సార్ చెప్పండి. బాగా లేదు సార్, క్లియర్ లేదు, డిస్టర్బెన్స్ ఉన్నది. ఓకే ఓకే, ఒకసారి నేను లెఫ్ట్ చేస్తాను. అయితే డిస్టర్బెన్స్ ఉంటే అట్లా చెప్పాలా, డిస్టర్బెన్స్ ఉంటే చెప్పాలి. నాకైతే ఇక్కడ మరి ఫుల్ గా నెట్వర్క్ చూపిస్తుందని చెప్పేసి నేనేమో ఇలాగే మాట్లాడుతూ ఉన్నాను. 1 minute. ఒకసారి లెఫ్ట్ అయ్యి వస్తాను. ఇప్పుడు లెఫ్ట్ వచ్చాను. ఇప్పుడు వాయిస్ క్లియర్ వస్తుందా? సార్ క్లియర్ ఉందా సార్? పోయింది ఈ టైం అయిపోయింది, పోయింది ఇక. ఎందుకంటే మీరు సార్ నేను చాలా చేయలేదు, కానీ మీరు మాట్లాడి నాకు ఎట్లా వస్తున్నట్టు ఏమంటారు అర్థం కాదు, కానీ అట్లా అనమాట. అంటే మీ తప్పు కాదు అది, మరి నెట్వర్క్ ఇష్యూ లేకపోతే మన టెలిగ్రామ్ ఇష్యూ తెలియదు. ఓకే, మళ్ళీ ఒకసారి లెఫ్ట్ అయితే వచ్చాను. ఇంకా మధ్య ఉదయ పడుతుంది తెలియదు. నాది క్లియర్ ఉందా? నా వాయిస్ క్లియర్ ఉందా? ఎందుకంటే వాయిస్ క్లియర్ లేదని నేను వచ్చాను. క్లియర్ సార్, క్లియర్ ఉందా? ఓకే క్లియర్ వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. ఇందాక క్లారిటీ లేదన్నారు వాయిస్ అని నేను మళ్ళీ లెఫ్ట్ వచ్చాను అనమాట. ఓకే, సో చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? స్క్రీన్ షాట్ అవుతుంది సార్? అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. ఇది ఓపెన్ అవడానికి కూడా ఎంత టైం అవుతుంది చూడండి సార్. నెట్వర్క్ ఇష్యూ అన్నట్టు ఇది. కట్ అయింది సార్ స్క్రీన్ షేర్. ఓ స్క్రీన్ షాట్ కట్ అయిపోయిందా?
చూడండి లేట్ అయితే ఇట్లా ఉంటుంది, ఎందుకైతుందో ఇట్లా ఎవరికి తెలియదు. నాకేమో ఫేస్ చూసింది. ఓకే, మళ్ళీ చేస్తాను సార్, ఒక్క నిమిషం. ఫైవ్ జీ ఫోన్ లో మనం చూసినప్పుడు ఏ రకంగా అవుతుందంటే, ఇంకా 4G అయితే ఎట్లా అయినారు. అసలు ఎంతసేపు అయినా కూడా స్క్రీన్ షేర్ అయిపోడు. బట్ ఇక్కడ ఒక్క నిమిషంలో కూడా ఆగిపోతుంది. సో ఇప్పుడు వస్తుంది చెప్పండి, స్క్రీన్ షేర్ ఇప్పుడు వస్తుందా? అవుతుంది సార్, కనపడుతుంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. సరే, ఇప్పుడు కేక్ అనేది మనం బై చేద్దాం అనుకున్నాను, ఇది 0.3 ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు ఇంకా కూడా కొంచెం తగ్గింది. మళ్ళీ కట్ అయిపోయింది సార్. అలా కట్ మళ్ళీ కట్. అయిపోయింది ఇక్కడ సార్. అవునవును సార్, అవును సార్, అవును, నాకు అర్థమైంది. అది ఎందుకు కట్ అయిందో తెలియదు. ఇప్పుడు ఇంత ముందు కొద్దిగా ఇంత ముందు కొద్దిగా మంచిగా వచ్చింది, ఒక 15 నిమిషాలు మంచిగా వచ్చింది. ఇప్పుడు చార్జ్ చేస్తుంటే పోతుంది. ఇది ఎందుకు ఇట్లా అవుతుందో మనకి తెలియదు. ఓకే సరే, మళ్ళీ చార్జ్ చేశాను, ఒక 3 సార్లు చార్జ్ చేసి చూస్తే కదా సార్. వస్తుంది సార్. ఇంతకు ముందు గంట సేపు ఉండేది సార్, మళ్ళీ పోయింది సార్. ఇంతకుముందు గంటన్నర వరకు ఉండేది సార్. అసలు ఎందువల్ల నెట్వర్క్ ప్రాబ్లమా లేకపోతే టెలిగ్రామ్ ప్రాబ్లమా? నెట్వర్క్ ప్రాబ్లం కాదు సార్. నెట్వర్క్ ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ తీసినప్పుడు నాది 5G. తర్వాత చూడండి అక్కడ మీకు కనబడుతుంది పైన కుడి సైడ్ లో 5G కనబడుతుంది, నా టైమింగ్ కూడా కనబడుతుంది మీకు అందరికి. ఇక్కడ టైం ఎంత అవుతుంది అనేది కూడా కనబడుతుంది. సో ఏద్దాం మరి. సో అందుకే ఎక్కువసేపు నేను రన్నింగ్ చేయడానికి జరుగుతలేదు అట్లా. ఓకే, ఎనీవే మనకి ఇప్పుడు నెట్వర్క్ కూడా మనకు ఏమంటుంది దీన్ని అప్డేట్ కూడా లేవు కదా, మంచిది. అప్డేట్ ఉంటే తగ్గిపోతుంది మనకి. ఇది ఈరోజు 1.172 వరకు వెళ్ళిందా సార్? నేను చూడలేదు ఆ టైంలో. ఇది కేక్ కానీ కొంచెం కొనాలనే ఆలోచనలో ఉండింటి. 1.172 ఎప్పుడు వెళ్ళిందో తెలీదు. ఓకే, సో నెక్స్ట్ వాచ్ లిస్ట్ లో చూడండి, ఇక్కడ ఇది 232 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ఈ రోజున చూస్తే 160 సార్. కానీ ఒకసారి ఇది $54 వచ్చింది. ఆ రోజున కొంచెం పే చేసాం, అసలు ఎక్కువ పే చేస్తుంటే బాగుంటుండే. పెరుగుతూనే ఉంది. మేము 136 వచ్చిన తర్వాత తీసేసాము, బట్ అది 232 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు మేము అక్కడ ఆగితే $54 ఉన్న కాయిన్ 232కు మాకు అక్కడ సేల్ అయిపోతుండే. బట్ మేము 134 కాగానే అమ్మేసాం, బై చేసాం. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమైతే అంటే పెరుగుతున్నా కూడా ఇంకా పెరుగుద్దో లేదో అనిపిస్తుంది. సో దానివల్ల మనము నిలబడలేకపోతాం. అంటే దీని అంచనాలు చాలా కష్టం అట్లా. బట్ లైట్ చాలా తగ్గిపోయింది, 19 వరకు కూడా వెళ్ళింది మన. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవ్వట్లేదు అవట్లేదా? సార్, కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయిందా? చెప్తారు ఓకే ఓకే సార్, నేను స్క్రీన్ షేర్ చూసుకుంటూ మాట్లాడుతున్నాను, కానీ మరి నాకు ఇక్కడ కొంచెం అర్థం కాలేదు. ఇక్కడ ఇది పైన ఓసారి చెప్తుంటే స్క్రీన్ షేర్ అవుతుందా కాదంటే నేను స్క్రీన్ షేర్ అవుతుంది అనుకున్నాను. ఓకే ఓకే, అయితే అవ్వట్లేదా? నేను అవుతుందేమో ఇంకోసారి. ఇప్పుడు అవుతుంది అలాగా.
ఇప్పుడు కనపడుతుంది సార్. ఓకే ఓకే. ఓకే నాకు ఇదే చెప్పింది సార్. నేను ఇది 54 డాలర్ ఉన్నప్పుడు కొన్నాము. సో 232 దగ్గర దగ్గర 233 వరకు కూడా వెళ్ళేది. బట్ మేము 136 లోపల బై చేసాం దీన్ని, అంటే సేల్ చేసాం. కొద్దిగా ఒక 3-4 రోజులు ఆగి ఉంటే ఇది 232లో సేల్ అవుతుండే. మేము $54 కొన్న కాయిన్ ఇది సేల్ అవుతుండే. కనబడుతుంది సార్ ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా? కనపడుతుంది ఓకే సార్. ఓకే ఓకే. సో ఇట్లా కొంతవరకు మనము కొన్నిట్లో ఓకే చేసుకుంటూ వెళ్తే ప్రతిసారి చూసుకుంటూ వెళ్తే కొన్ని అవగాహనలు వస్తాయి అనమాట. $50 కొన్నామంటే 132 $54 కొన్నాము, 132కి 136 వేసాం. ఈ విధంగా క్రిప్టోలో మరి ముందుకెళ్ళాలి కొద్ది కొద్దిగా. ఓకే. సో ఇక్కడ WLF మళ్ళీ కొంచెం తగ్గింది, తీసుకోవాలి. పెరిగి తగ్గింది. ఓకే కిందకి వచ్చి ఓకే. నెక్స్ట్ BNB తగ్గిందా? 600 పైన $610 పోయింది. $588 ఉంది. షట్. నేను 606 ఉండే, ఈరోజు 5586. PVC మధ్య కొద్దిగా పెరుగుతుంది. 444 ఉంటే ఇది 4500 దగ్గర దగ్గర, జస్ట్ 2 పాయింట్. సో ఇంకా చెప్పండి సార్, ఏంటి విషయాలు సార్? చెప్పండి సార్. ఒక్కసారి డాలర్లో INR ఎట్లా పెట్టాలి ఒకసారి చెప్పకపోతుంది సార్ మళ్ళీ ఒకసారి. $500 ఎట్లా పెడతా? నేను బైనాన్స్ లో పెట్టాలి. అది ఇలా ఇలా కైన్ మార్కెట్ కాదు సార్, అదా కైన్ అంటే అట్లా చూసుకోవడానికా? చూసుకోవడానికి INR లోను మన డాలర్లో. ఇక్కడ అక్కడ కుడిగాడు మనిషి కనబడుతుంది, చూస్తున్నారా? అక్కడ క్లిక్ చేయాలి. మనిషి సార్. ఓకే. ఇట్లా ఇది వచ్చింది చూసినావా? ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? డిఫాల్ట్ కరెన్సీ అని వచ్చింది. డిఫాల్ట్ కరెన్సీ. ఓకే ఓకే, దాన్ని క్లిక్ చేసినాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రాయాల, అలా చేయి పెడితే ఇది వస్తుంది. కీబోర్డ్ $500 రాయాలి, ఇట్లా వస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోవాలి. అప్పుడు ఇక్కడ ఇది రూపాయలు చూపిస్తుంది. చూడండి కనబడుతుంది, అట్లా రూపాయలు కనబడుతుంది చూడండి. ఓకేనా? ఇది ఓకే. ఇలా పీపీ ఎంత సార్? 148 అన్నాడా? 0 ఎంత అన్నాడు సార్? చూడండి అక్కడ కనబడుతుంది. కనబడుతుంది చూడండి అక్కడ పెప్పే. అదే కింద 148.848. అది చూడాలి. అదేంటి? అది బిజినెస్. అది బిజినెస్. కుడిపక్క చూడాలి, రేటు కుడిపక్క చూడాలి. 0035 అనేది 35 పైసలు సార్? 35 పైసలు కాదు, ఒక్క పైసకి దగ్గర దగ్గర 50-60 వస్తాయి, 30 వస్తాయి ఒక్క పైసకు. పైసకి ఇప్పుడు మన 46 ఉందా సార్ పీవీసీ మేట? పీవీసీ మేట చూసుకోవాలి మనం. ఇక్కడ పీవీసీ 41 పైసలు చూపిస్తుంది. మేబీ 42-43 పైసలు వస్తుంది కొంటే. ఇప్పుడు 0.40 ఉన్నాడు కదా సార్, ఎంత అన్నాడు సార్ ఇది? అది 41 పైసా సార్. 40 పైసా అన్నట? 41 పైసా, కానీ 41 పైసకు రాదు. అట్లా 43-44 పైసలు వస్తుంది. ఓకే ఓకే సార్. 44 పైసలు సార్. నిన్న నేను ట్రస్ట్ వాలెట్లో పెడితే అది ఎంత పెట్టినా రాలేదు సార్. అది పిపే మన యూఎస్డి పెడితే
ఎన్ని ఎన్ని డాలర్లు రెండుకి పెట్టి పెట్టుకోవాలి? ఎన్ని డాలర్లు పెట్టుకోవాలనుకున్నారు? ఎన్ని డాలర్లు పెట్టి? సపోజ్ 10 20 పెట్టినా కూడా 10 20 కాదు, ఎందుకు? అక్కడ 10 20కి రాదు, $50 పైనకి ఉంటుంది. ఆహా. ఎందుకంటే అక్కడ వాళ్ళు మినిమం ఇంత కొనాలి అనేది పెట్టినారు అక్కడ. సార్ ఇప్పుడు చీఫ్ ఉంది కదా, రేట్ చీఫ్ గా ఉంది. మన పీయూసీలకి కాదు సార్, మన పీయూసీ మట ఒక్కడు కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు, అన్ని అట్లా ఉన్నాయి. మరి ఇప్పుడు రేట్ తక్కువ ఉంది అని చెప్పి పీయూసీ మట నేను 40 పైసలు ఉంది కానీ ఒక పీయూసీ మట కొనుక్కుంటే వస్తుంది, కానీ అవి రావు, వేరే రావు అట్లా. అది వేరే అట్లా రావు. కనీసం $50 కావాలా. ఇక నీకు ఇప్పుడు ఏది బైనాన్స్ ఓపెన్ చేద్దామంటే కాదు, చూడండి ఓపెన్ చేద్దామంటే సరిపోతుంది, ఇంకేదో నేను కూడా అట్లా అయింది. చూడండి ఇక్కడ మీకు ఓపెన్ ఇప్పుడైతే కనబడుతుంది, చూడండి ఎంతసేపు కనబడుతుందో తెలియదు నాకు, కనబడుతుంది చూడండి. మినిమం ఏమంటున్నాడు, మ్యాక్సిమం బై కనబడుతుంది. దేవుని దేవాలి ఇప్పుడు కనబడుతుంది, పర్వాలేదు. చూడండి నేను ఇక్కడ డాలర్లు ఉన్నాయి కదా, $150 ఉన్నాయి. ఓకే, ఇందులో ఇప్పుడు నేను కొంటాను చూడండి, బై చూడండి, ఎందుకు కదా బై, ఇదిగో $50 పెట్టాను. పెప్పే బై అన్నాడు, పెప్పే బై మీద క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు పెప్పే బై మీద క్లిక్ చేస్తే పెప్పే బై ఆర్డర్ క్రియేటెడ్ అయింది. ఓకేనా, చూడండి ఇక్కడ బై అయింది. అక్కడ $150 అయింది చూడండి. అక్కడ ఎన్ని వచ్చినాయి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో అవైలబుల్ బ్యాలెన్స్ 12 లక్షల ఎంతైతే సార్ కింద అవైలబుల్ బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ ఒక 12 కోట్లనా, 12,06,13,635. సో 12,61,60,000 సార్. ఇది ఎంత, 12 కోట్ల అనొచ్చా? 12,61,60,000 సార్. ఇది చూడండి సార్, కొన్నాను అంతే సార్. అట్లా ఇన్ని వచ్చింది. మరి దీన్ని బట్టి లెక్క వేసుకోండి. ఇప్పుడు 50,000 అంటే 5,000 లెక్కేసుకోండి. 5,000కి ఎన్ని వచ్చినాయి? 12,61,03,635 ఇది అన్ని వచ్చినాయి. మరి సార్ 1,26,13,635. ఓ సారీ చూడారా, 1,26,13,635. నాకు అర్థం కాలేదు సార్, సారీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంకో వీక్ అని చెప్పాను కదా. సార్ $50కి ఇన్ని వచ్చింది సార్. అర్థమైంది ఇప్పుడు సార్. ఎంత పడ్డట్టు సార్? ఒక మనకి $100 ఎన్ని వచ్చినట్టు ఏమన్నా ఐడియా, దీన్ని డీటెయిల్ చేయగలుగుతారా మీరు? $100 ఎన్ని వచ్చినట్టు లెక్క ప్రకారం? ఇప్పుడు డీటెయిల్ లెక్క పెట్టండి. $5,000 ఎంత అన్నారు ఇప్పుడు? 1,26,13,635 వచ్చింది కదా సార్. ఎంత అన్నారు? అంతేనా సార్? 1,26,13,635 అంతే కదా కాయిన్లు వచ్చినాయి. సో ఈ లెక్క ప్రకారం 100కి ఎన్ని వచ్చినట్టు? $100కి ఇది రాసి 1,20,13,635 రాసి డివైడెడ్ బై 100 సార్ వస్తుంది. 100 రూపీస్కి ఎన్ని వచ్చినట్టు? అప్పుడు అనుకోవచ్చు అనమాట మనము. సరే నేనేమి చేస్తాను చూడండి, ఇక్కడ క్యాల్కులేషన్ ఓపెన్ చేస్తాను, ఒక నాకు కూడా వస్తుంది చూస్తా. చూడండి ఇంత సార్, 1,26,13,635 సార్ డివైడెడ్ బై 100 ఎంత వచ్చినాడు సార్? ఇది మళ్ళీ సేమ్ వచ్చింది. 100 ఎత్తే ఈ లెక్క ప్రకారం చూస్తే ఎట్లా లెక్క ఎత్తాం మనం అంటే, ఈ లెక్క ప్రకారం మనకు తెలియాలి అంటే లెక్క వచ్చిన చాలా మంది ఉంటారు, నాకు లెక్కలు రాను, అదే ప్రాబ్లం. సరే $1,000కి ఎన్ని వచ్చినా చూద్దాం. 1,26,13,635 సో డివైడెడ్ బై $1,000 వేద్దాం. సో 12,635 వచ్చినట్టు దగ్గర. ఇది $1,000కి 12,000 వచ్చినట్టు. అంతా లేదు, అంత రేట్ లేదు, చాలా తక్కువ ఉంది. సరే ఇప్పుడు ఇదే $5,000 వచ్చింది కదా, మరి ఇట్లా లెక్క వేద్దాం. 1,26,13,635 డివైడెడ్ బై $5,000 వచ్చింది. ఇంత చూడండి సార్, ఒక్క రూపాయికి ఎన్ని వచ్చినాయి అంటే 2,528 వచ్చినాయి సార్. ఒక్క రూపాయికి
2,522 వచ్చినాయి. మీకు అర్థమైందా సార్? ఇప్పుడు ఇది కరెక్ట్ సార్ నేను వేసింది మీకు అర్థమైందా? 1,20,13,605 రూపాయలు. ఇప్పుడు $50 పెట్టమంటే $5,000 వస్తుందండి. సో ఇది వచ్చింది, ఎంత వచ్చింది? 2,522 రూపాయలు వచ్చింది ఒక్కదానికి. ఒక రూపాయికి పెప్పే అయిన కాయలు 2,522 వచ్చింది సార్. సో ఈ లెక్క ప్రకారము 1 రూపాయికి 2,522 వస్తే 23 వేసుకోవాలి దీన్ని. ఇక 2,523 1 రూపాయికి. అర్థమైంది సార్? ఇప్పుడు కరెక్ట్గా నేను చెప్పింది. ఇప్పుడు మేము ఎదురుగా కొద్దిదారు $50 పెట్టి హోల్డింగ్. ఇప్పుడు ఇదే దీన్ని సేల్ చేయాలి. నేను ఇప్పుడు మొత్తం సేల్ చేయాలంటే ఇగో సేల్లోకి వెళ్ళాలి. సో పెప్పే టోటల్ కొనాలి, అమేజ్ చేయాలి. నాకు ఎన్ని డాలర్లు వస్తున్నాయంటే సార్ నాకు తక్కువ వస్తుంది చూడండి, చార్జ్ పోతుంది అనమాట. ఇప్పుడే అంటే కొద్దిగంతన్నా పెరిగిన తర్వాత అమ్మితే లాభం తప్ప, లేకపోతే పెద్దగా లాస్ కాదు, కానీ కొద్దిగా అంటే 6 సెంట్లు 7 సెంట్లు లేదా 10 సెంట్లు లాస్ అవుతుంది. ఎందుకంటే పూర్తిగా సేల్ చేయనివ్వట్లేదు, రేట్ తక్కువ అని చెప్పేసి పూర్తిగా సేల్ చేయనివ్వట్లేదు. కొద్దిగా అక్కడ మిగులుతుంది. అది ఎప్పటికైనా రేట్ పెరిగినప్పుడు మనకు దాన్ని మళ్ళీ అమ్ముకోవచ్చినట్టు. పూర్తిగా 6 సెంట్ల మంది ఉంచుకుంటుంది అది. సార్ స్క్రీన్ సార్ క్లియర్ ఉందా? కనపడుతుంది సార్. ఉంది సార్. ఓకే అర్థమైంది సార్ ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఎందుకు అడిగారు కదా, సో 5,000 రూపాయలకి అంటే 1 రూపాయికే 2,523 కాయిన్స్ వస్తున్నాయి, పేపర్ కాయిన్స్ 1 రూపాయికి. ఇప్పుడు ఇక మీరు లెక్క పెట్టుకోవాలా, 100 రూపాయలకి ఎంత వస్తుంది, 200కి ఎంత వస్తుంది, 200 రూపాయలకి ఎంత వస్తుంది అనేది మీరు లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ అట్లా చేస్తుంది సార్ ఇక్కడ. అర్థమైందా? సో నేను మ్యాక్సిమం అమ్మేస్తే నాకు ఇప్పుడు $49.94 అంటే దగ్గర 6 సెంట్లు నాకు లాస్. అంటే లాస్ అని కాదు, బట్ అక్కడ ఫీజు ఎస్టిమేట్ ఫీ అన్నాడు. ఆ ఫీ అనేది కట్టిపోతుంది అన్నట్టు. ఇట్లా అమ్మకంలో సేల్ చేయడంలో ఖచ్చితంగా ఫీజు కట్ అవుతుంది, అది మీ అందరికీ తెలుసు. సో మరొకసారి కూడా మీకు చెప్పాను అంతే. ఇక్కడ సార్ నమస్తే. సార్ నమస్కారం. ట్రేక్ ప్రాఫిట్ పెట్టుకోవచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు సార్. మనం ఇక్కడ ఏం చేయాలంటే స్కేల్, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది సార్, ఇక్కడ మార్కెట్ కాడ ఏం చేయాలి, మనము లిమిట్ పెట్టాలి. లిమిట్ పెట్టి సో ఇప్పుడు 0.503996 కాడ ఉంది. నువ్వేమనుకుంటున్నావు? ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీన్ని సేల్కి పెట్టుకోవడానికి ఈ 497 అయినాక అది అమ్ముడు కావాలి ఆటోమేటిక్, లేదా 500 అంటే 0.50 ఉన్నా కానీ ఇక్కడ 500 అయినాక, సపోజ్ 500 అయినాక కూడా ఇప్పుడు మీరు సిరీస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చూడండి, అప్పటికి $63 వస్తాయి. ఇక్కడ చూడండి సార్, అట్లా లెక్క పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా లెక్క మారిపోతుంది. మీరు చూస్తున్నారు కదా. సో అప్పుడు ఏమైతే 500 అయినప్పుడు నీకు అది ఆటోమేటిక్గా నువ్వు చూసినా చూడకుండా $63 వచ్చి కూర్చుంటుంది. ఇది 3 అయిపోతుంది, $63 వచ్చి కూర్చుంటాయి ఈ మన వ్యాలెట్ లో. అట్లా అనమాట. ఓకే సార్. ఇప్పుడు సేల్ పెడుతున్నాను చూడండి, సేల్ పెడితే చాలా. ఇప్పుడు ఇక్కడ నేను సేల్ చేసి పెడుతున్నాను టోటల్. ఓకే, ఆల్ పెడితే సేల్ చేసి పెడుతున్నాను. ఆల్రెడీ సెట్ అయిపోయింది సార్. ఇది కింద సెట్ అయిపోయింది. ఏంటంటే తక్కువ పెరిగినా కూడా సో ఇది ఏమవుతుంది, 500కి అయితే కనుక ఆటోమేటిక్ గా $63 కూర్చుంటాయి. మనం కొన్నది ఎంత, $50. అవును సార్. $13 ఇట్లా అనమాట. ఓకే, సో ఇలా కూడా పెట్టుకోవచ్చు సార్. మరి ఎందుకంటే మనము ఇక్కడ మనకు సేఫ్ అన్నమాట. ఒకవేళ తగ్గింది అనుకో ఏమైతే మన $50 ఉన్నాయి, 48 ట్రేక్ ప్రాఫిట్ అనేది అప్ డౌన్ లో కూడా పెట్టుకోవచ్చు. అవును, ఏది ఎట్లా సార్ ఒకటి ఇది మన ఇష్టం సార్. అంతా కూడా మన ఇష్టమే. అవునవును సార్. మనం ఎట్లా కావాలి అట్లా. ఏం సార్ అది మన మనీ మనము అమ్మేసుకునే సేమ్ అట్లా. ఇప్పుడు చూసారు సార్, 5,000 రూపాయలకి 1,26,13,630 కాయిన్స్ వచ్చాయి. చూసారు కదా. పబ్లిక్ దాన్ని కూడా చాలా కొనిపెట్టుకుంటున్నారు, అంటే పెరుగుద్దేమో అనే ఆలోచనలతో.
అట్లా. సో చూడండి ఏ రకంగా పడిపోయిందో డీల్స్ ఇవి చాలా కిందకి వచ్చింది అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో 372కి వెళ్ళింది, అది దాని పక్కన క్యాండిల్ 450. ఇప్పుడు 450కి ఎప్పుడు వెళ్ళింది అంటే డేట్ 14/2. ఓకే ఓకే. అంటే డైలీ చేసుకునే వాళ్ళు, అంటే ఇది డబ్బు మనీ అర్థం చేసుకునే వాళ్ళు ఈ విధంగా చూడండి 700 జస్ట్ 720 వరకు వెళ్ళింది. ఇప్పుడు డేట్ కనబడుతుంది సార్ మనకి ఇక్కడ. ఓకే, టైం 1:04. డేట్ ఎక్కడ కనబడట్లేదు, డేట్ అనేది ఏడ కనబడుతుంది సార్? 1:04 టైం చూస్తుంది అది, డేట్ అనేది చూడాలా. ఓకే చూద్దాం. సో ఇక్కడ మనం కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా మంచిగా చూసుకోవచ్చు. ఓకే, 0.12 వరకు కూడా వెళ్ళింది, 0.1270, 0.14. బాపే, ఒక 2 జీరోలు తక్కువ కూడా అయినాయి. సో గ్రేట్ మరి. ఓకే, ఎనీవే సో ఇలా ఉంటుంది మొత్తం. చలో $50 కదా బై చేసి పెట్టాను, చూద్దాం తర్వాత సంగతి. ఓకేనా, $996 కాడ కొన్నాం మనం. ఓకే, సో దీన్ని నేను ఇది క్యాన్సిల్ చేస్తాను పెట్టింది ఇప్పుడు. ఎందుకంటే మన దగ్గర అంత రోజులు ఆగేంతగా ఇది లేదు, అది ఎప్పుడైతే తెలియదు ఆ టైంలో. క్యాన్సిల్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్, క్యాన్సిల్ అయింది. సేల్ పెట్టాను కదా, క్యాన్సిల్ చేశాను లిమిట్లో పెట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 396 కొన్నాను, జస్ట్ 390 కాగానే అమ్మేటట్టు పెడతాను. అయినా పర్లేదు, నాది అమౌంట్ లాస్ కాకుండా నానే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 50.20. ఓకే, అంటే నేను ఎక్కువ రోజులు ఉంచాలనుకోవట్లేదు అనమాట, అందుకని చెప్పి అలా పెట్టాను. 395 కొన్నాను, 390 కాగానే అమ్మేటట్టు పెట్టేశాను. ఓకే, సో జస్ట్ 3 పాయింట్లు. అంటే నేను లాభాన్ని కోరుకోలేదు దీంట్లో, బట్ అమౌంట్ నా గురించి కోరుకున్నాను అంతే. ఓకే, అట్లా కూడా పెట్టుకోవచ్చు సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ, అంతా మన ఇష్టం. సో ఓకే సార్, టైం కూడా అయింది మరి, చెప్పండి ఇంకా ఏంటి విషయాలు చెప్పాలి. ఇక టైం అయింది మరి. సో ఎండ్ చేసుకుందాం, లేకపోతే మరి చాలా మంది అన్మిట్లో ఆప్షన్లో లేరు. అన్మిట్ చేస్తాను, అన్మిట్ చేసి అది కాక కొంత కూడా చూపిస్తాను కూడా. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ముందు అయిందా? అవుతుంది సార్. చెప్పండి సార్. వెరీ గుడ్. ఇక్కడ బిట్గేట్ వ్యాలెట్ అని ఒకటి ఉంది సార్, ఇది బిట్గేట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను ఇప్పుడు నేను. బిట్గేట్ వ్యాలెట్, బిట్గేట్ వ్యాలెట్. ఇక్కడ వెళ్ళాను, సార్ బంద్ అయింది సార్. ఇది అంటే ఇది క్రియేట్ అయింది సార్. ఇది అంటే నెట్వర్క్ లేదు, నెట్వర్క్ బంద్ అయిందో తెలియదు నాకు అర్థమైంది ఇక్కడ. ఇది ఇప్పుడు ఏదైనా ఒకటి బిట్గేట్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఇప్పుడు కూడా ఓపెన్ కాలేదు, అది కూడా. అవును సార్, అవును సార్. నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. రావట్లేదు అని చెప్తారు పబ్లిక్. నా వాయిస్ వస్తుందా మరి? అవునవును సార్, స్క్రీన్ షేర్ బంద్ అయింది. ఎందుకు ఏం చెప్పాను సార్, ఈ బిట్గేట్ వ్యాలెట్ మీ ఎదురు ఈ బిట్గేట్ వ్యాలెట్ ఓపెన్ వల్ల స్క్రీన్ షేర్ బంద్ అయిపోయింది. వాయిస్ రావట్లేదా? ఓకే సరే మరి. మరి అందుకని చెప్పేసి మరి ఇవన్నీ రావట్లేదేమో మరి. రేపు మళ్ళీ 9 గంటలకు మీట్ అవుదాం అందరం. సో బిట్గేట్ ఏదైతే ఉందో రేపు చూపిస్తాను. థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. జై పీస్ బట్ పీస్. థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ రాయ సార్. జై థ్యాంక్ యూ కేశవ్. సార్. జై థ్యాంక్ శ్రీరామ్. యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజు సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్.